నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 విశ్వావసు నామ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి వివిధ రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా ఎలా ఉంది, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అనేవి ఇప్పుడు మనం పరిశీలిద్దాము. ముందుగా కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం 8, వ్యయం 2 గాను, రాజపూజ్యం 7, అవమానం 3 గాను ఉంటుంది. అయితే గ్రహాలు గురు, శని, రాహు, కేతువు వీరు ఏ స్థానంలో ఉన్నారు, వారిచ్చే ఫలితాలను చూద్దాము. గురుగ్రహము వృషభ, మిథున, కర్కాటక రాసుల్లోనూ, స్థానము లాభస్థానము, వ్యయస్థానము, జన్మస్థానంలోనూ వారిచ్చే ఫలితాలు ధనము, ధన వ్యయము, మనశ్చాంచల్యము, ఆకస్మిక ధనప్రాప్తి ఇవి వారి ఇచ్చే ఫలితాలు. అయితే శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే మీనరాశిలో సంచరిస్తూ నవమ స్థానంలో ఉంటూ ఆయన ఇచ్చే ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. తదుపరి రాహు, కేతు మీన, కన్యల్లోనూ, కుంభ, సింహరాశుల్లోనూ సంచరిస్తూ నవమ, తృతీయ స్థానాల్లోనూ, అష్టమ, ద్వితీయ స్థానాల్లోనూ సంచరిస్తూ మిశ్రమ ఫలితాలతో పాటుగా ఆరోగ్య పీడను ఇస్తున్నారు. అయితే మొత్తంగా ఈ రాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా ధనవ్యయము అపరిమితంగా కనపడుతోంది. మనోవ్యధ, మనశ్చాంచల్యము కూడా కలిగేటట్టుగా ఉంది. అన్ని పనులలోనూ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు, పురోగతి లభిస్తుంది. కానీ అపరిమిత ధనవ్యయము గోచరిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాత నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే మంత్రసిద్ధి, స్త్రీ దేవతారాధన చేసేవారికి ఈ కాలం చాలా చక్కని అనువైన కాలము. మంత్రసిద్ధి జరిగే అవకాశం కూడా కనపడుతోంది. అయితే నూతన వ్యాపారాలు ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ సమయం చాలా చక్కని సమయం, మీరు ప్రారంభించవచ్చు. ఈ ఫలితాలలో ప్రథమార్థము ఎలా ఉండబోతోంది అంటే విశేషమైన ధనవృద్ధి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు, రాజయోగము, ఉద్యోగ లాభము, నూతన పదవులు, వ్యవసాయ లాభాలు, అఖండమైన ధనప్రాప్తి, ధన యోగము, నూతన సువర్ణ రజిత వస్త్ర వస్తు వాహనాలు కొనుక్కుంటారు. శత్రువులు మీకు మిత్రువులు అయ్యి వారు నాశనం అయ్యి మీకు అధిక సంతోషాన్ని కలిగిస్తారు. తరువాత అన్నింటా మీకు జయమే ప్రాప్తించే యోగం కనపడుతోంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో కానీ బయట సంఘంలో కానీ మీకు కీర్తి ప్రతిష్టలు ఎక్కడా తగ్గే అవకాశం లేదు. అయితే పుత్రవృద్ధి కలుగుతుంది. ఎవరైనా పుత్ర సంతానం కోసం కనుక ప్రయత్నం చేసినట్టయితే పుత్రయోగం కలిగే అవకాశం ఉంది. క్షేత్ర లాభము, పశువృద్ధి, వ్యవసాయాభివృద్ధి కూడా చాలా చక్కగా గోచరిస్తున్నాయి. అయితే ద్వితీయార్థంలో మీకు ఆరోగ్య నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి అయితే ద్వితీయార్థంలో ఆరోగ్య పీడ వల్ల వైద్యశాలలు దర్శించే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఔషధ సేవనము తప్పనిసరి అయ్యే అవకాశం కనపడుతోంది. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనం మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. తరువాత ₹1కి 10 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ పనులు అయ్యే అవకాశము కలబట్టలేదు. కాబట్టి దానికి ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనవసర ధన వ్యయం జరగడం వల్ల విసుగు కలిగి మనశ్శాంతి కోల్పోయే అవకాశం కనపడుతోంది. మధ్య కొంత అనారోగ్య సూచన ఉంది కాబట్టి ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. తరువాత సోదరుల అంటే అన్నదమ్ముల మధ్య కానీ లేదా అక్క చెల్లెళ్ళ మధ్య కానీ కొంత భేదాభిప్రాయాలు, వ్యతిరేక భావనలు కలిగే అవకాశం ఉంది. మాటను చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి. మానసికంగా బలంగా ఉన్నా కానీ శారీరక పరంగా అనారోగ్య సూచన కనపడుతోంది. చిన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం కూడా ఉంది. కొంతమందికి బుద్ధి చాంచల్యం కూడా గోచరిస్తోంది. మీరు డిప్రెషన్కి లోను కావద్దు అని చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. అయితే వివిధ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ముందుగా విద్యార్థులకు
విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే ఇది అనుకూలమైన కాలము. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, ఏదైనా కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలనుకున్నా ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. చాలా చక్కగా మనసు పెట్టి చదివినట్టయితే కనుక స్టేట్ ర్యాంకులు తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. తరువాత ఏదైనా కోర్సులు మీరు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే కనుక కొంత ధన వ్యయంతో, అంటే ఎక్కువ ఫీజులు చెల్లించి మీరు ఆ కోర్సులో చేరే అవకాశం కనపడుతోంది. తర్వాత నిరుద్యోగులకు ఈ సమయం చాలా చాలా చక్కని సమయం, మీరు ఉపయోగించుకోండి. ఫలితాలు మీకు మిశ్రమంగా వస్తాయి. అంటే మీరు అనుకున్న క్యాడర్లో రాకపోయినా మీరు అనుకున్న ప్యాకేజీలో మాత్రం నిరుద్యోగులు అపాయింట్ అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత ఆర్థికంగా మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే పలానా వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తున్నారు, 2 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి అని మిమ్మల్ని ఆశ పెట్టే అవకాశం కనపడుతోంది. ఎవరి మాట నమ్మకుండా మీకుగా మీరు ప్రయత్నం చేసుకుంటేనే అది లాభం చేకూరుతుంది తప్ప మధ్యవర్తుల వల్ల, దళారుల వల్ల మీరు ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటే కనుక నష్టపోయే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు అయితే చెయ్యకండి. ఉద్యోగస్తులకు ఇది కొంచెం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే ఏరియర్స్ రావడం లేట్ అవ్వడము, ప్రమోషన్స్ రావడం లేట్ అవ్వడము, బదిలీలు మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీలు అవ్వడం కొంచెం ఆలస్యం అవ్వడము, ఇలా మిశ్రమంగా కనపడుతోంది. తర్వాత మీరు చెయ్యని తప్పులు, అంటే ఉద్యోగస్తులు కొన్ని రంగాలలో ఉన్న వాళ్లకు మీరు చెయ్యని తప్పులకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంటే లేని తప్పుకు మీరు బాధలు పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత సస్పెన్షన్స్, అంటే మీరు ఉన్న పదవి నుంచి సస్పెన్షన్ అయ్యే అవకాశం, మీరు ఉన్న పదవి నుంచి సస్పెండ్ అయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత పై అధికారులతో మీకు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వారితో ఎటువంటి పెడసరంగా మీరు మాట్లాడకండి. తరువాత వ్యాపారస్తులకు అనుకూలం కాని సమయం కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యాపారం విస్తరించాలన్నా, కొత్త వ్యాపారం తీసుకోవాలన్నా, భాగస్వామ్య వ్యాపారం చేయాలన్నా, భాగస్తులను ఎంచుకోవాలన్నా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయము. అయితే కొన్ని వ్యాపారస్తులకు మాత్రము విశేషమైన మంచి యోగదాయకమైన కాలము, కొన్ని వ్యాపారాలకు మాత్రం అంత యోగించింది కాదు. స్థానచలనాలు తప్పనిసరిగా ఉంటాయి. అది మీకు మనసు కలిచివేసే అవకాశం కనబడుతోంది. అంటే ఈ ప్రదేశంలో మీకు ఈ వ్యాపారం కలిసి రాలేదు, అప్పుడు మీరు ఏమనుకుంటారు, మరొక ప్రదేశంలో పెడదాము అనుకుని మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళినా కానీ మీకు కలిసి రాకపోవడము, ఇలా తిరగడమే కనపడుతోంది. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యకండి. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక మీరు పెద్దలని సంప్రదించి అటువంటి ప్రయత్నాలను చేసినట్టయితే నష్టాల జోలికి వెళ్లకుండా ఉన్నదాంతోనే వృద్ధి అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత కార్మికులకు ఇది శ్రమకాలము. చాలా శ్రమిస్తేనే కానీ మీకు పనులు అయ్యే అవకాశం లేదు. పనికి తగిన గుర్తింపు రాక మీరు సతమతమయ్యే అవకాశం కనపడుతోంది. తర్వాత ఆర్థిక సమస్యలు మీకు చుట్టుముట్టే అవకాశం ఉంది. నాన్న కింద చూస్తూ చెప్తున్నట్టుగా అనిపిస్తోందా? ఎక్కువసేపు కింద చూస్తున్నానా? కార్మికులకు ఇది ఎలా ఉందంటే మిశ్రమంగా ఉంటుంది. మీరు చేసిన పనికి మెప్పు పొందడం పక్కన పెడితే మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనోధైర్యాన్ని మీరు కోల్పోకండి. మీరు చేసిన పనికి గిట్టుబాటు ధరలు రాక కొంత మనోవ్యాధి, ఆందోళన చెందే అవకాశం కనబడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. జాగ్రత్తగా చూడండి. ఆర్థిక మోసాలకు మీరు బలి అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర కూడా వచ్చే అవకాశం లేదు. కొన్ని కార్మికులకు, కొంతమంది చేతి వృత్తుల వాళ్ళకి, ఉదాహరణకి చెప్పాలంటే చేతి వస్త్రాలు వాళ్ళకి, చేనేత వృత్తుల వాళ్ళకి, కార్పెంటర్లకి, ఇలా కొన్ని చేతి వృత్తుల వాళ్ళకి మీరు పెట్టిన పెట్టుబడి మీరు ఆశించినంత లాభం రాకపోగా నష్టమైతే గోచరించట్లేదు. మనశ్శాంతి లోపిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్వాకల్చర్ వాళ్ళకి తగిన ఫలితము లభించదు. తర్వాత నష్టాలు వచ్చే అవకాశము. ఈ ఎక్వాకల్చర్ వల్ల మీరు ఆర్థికంగా మోసపోవడం జరుగుతుంది. అది ఎక్కడ ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించండి. తరువాత ఆరోగ్య సమస్యలు మీకు చుట్టుముట్టే అవకాశం కనబడుతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మీకు నష్టం వచ్చే అవకాశం కనపడుతోంది ఎక్వాకల్చర్ వాళ్ళకి. తదుపరి కవులు, కళాకారులకు గౌరవ మర్యాదలు కొంచెం
కొంచెం తగ్గే అవకాశం కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాలు మీకు మందగించి ఉంటాయి, అంటే మీరు అనుకున్నంత వచ్చే అవకాశం కనపట్టలేదు. తర్వాత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం వల్ల మీకు తగిన ప్రోత్సాహం ఉండకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం కవులకు కళాకారులకు కనపడుతోంది. మీరు ఎప్పటికీ అలా మానసికంగా కుంగిపోయే అవకాశాన్ని మీరు తెచ్చుకోకండి. తర్వాత ఆర్థికమైన మోసాలు జరిగి మీకు పలానా చోట సన్మానం జరుగుతోంది, ఇంత డబ్బులు ఇవ్వండి, లేదా మీకు ఇలాంటి ఇది చేస్తాము, మీరు ఇంత డబ్బులు ఇవ్వండి అనే వాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ధనం ఇచ్చి మీరు సన్మానాలు చేయించుకోవడం కానీ, ధనం ఇచ్చి అదే డబ్బులు ఇచ్చి మధ్యవర్తుల చేత మీకు పాత్రలు వస్తాయనో, మీకు సన్మానం జరుగుతుందనో అలా చెప్పే వాళ్ళ మాటలకి మీరు మోసపోకండి. తద్వారా మీకు మానసికంగా వ్యధ గురవుతారు, ధన నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జోలికి మీరు వెళ్ళకండి. తదుపరి రాజకీయ నాయకులకు ఇది సమస్యల కాలము, మంచి గడ్డు కాలము. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు మీ జాతక పరిశీలన చేసుకుని అప్పుడు వెడితే కనుక మీకు విజయం పొందే అవకాశం కనబడుతోంది. సంఘంలో మీ యొక్క గుర్తింపు, అంటే ముందుపే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సంఘంలో మీ యొక్క గుర్తింపు తగ్గే అవకాశము ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ, ఇటు ప్రభుత్వం చేత కూడా మీ యొక్క గుర్తింపు తగ్గిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటుగా అపఖ్యాతి, అపనిందలు మీరు మూటకట్టుకునే అవకాశం కనబడుతోంది. ప్రజాప్రభుత్వ వ్యతిరేకాలు కనబడుతున్నాయి. పదవీ భంగాలు కూడా మీకు రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వారి యొక్క పదవులను బలవంతంగా వారే విరమణ చేసుకునే అవకాశము గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి ఎన్ఆర్ఐలకు ఇది పూర్తి వ్యతిరేక కాలము. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రయాణాలు మధ్యలోనే ఆగిపోతాయి. చివరి నిమిషంలో ప్రయాణాలు రద్దయ్యి వెనక్కు వచ్చే అవకాశం కనపడుతోంది. అది ఒకటి. తరువాత మీ ఉద్యోగాలలో మీరు మీ పై అధికారులతో, అంటే ఎవరైతే అబ్రాడ్లో ఉండి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మీ పై అధికారుల వల్ల మీకు ఇబ్బందులు కలిగి మీరు చెయ్యని పనికి నిందలు మోసే అవకాశం కనపడుతోంది. ఒక్కోసారి ఉద్యోగం కూడా మీరు నష్టపోయే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. అయితే స్పెక్యులేషన్ వ్యాపారము మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీరు జాగ్రత్తగా యోచన చేసుకోండి. ఇప్పుడు పరిహారాలు, సూచనలు చూసుకున్నట్టయితే కనుక మీరు గ్రహశాంతి కోసము ఈ సంవత్సరంలో శనికి, రాహువుకి, గురు, కేతు, కుజ ఈ రాశిలో ఉండేవారు గ్రహశాంతి కోసము ఈ సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు, కుజ సంబంధితమైన గ్రహశాంతులు ఆచరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత మీ యొక్క అదృష్ట సంఖ్య 2, అదృష్ట తేదీలు 1, 4, 7 తేదీలు మీకు మిత్ర సంఖ్యలు కూడా. అయితే ఆది, సోమ కలిసి వచ్చే వారాలు. ఈ వారాల్లో మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా చేసినట్టయితే కలిసి వస్తుంది. అయితే మీకు అన్ని విధాల శుభప్రదమైన వారము. ఇందులో ఉండే అందరికీ కూడా సోమవారం అయితే కనుక మీకు చాలా చక్కని వారము. ఎప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా సోమవారం నాడు చేసినట్టయితే కనుక మంచి అనుకూలమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.